మనం పాకిస్తాన్ ప్రజల్ని తిట్టుకోం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. పాకిస్తాన్‌లో ఉన్న ఆసిఫ్ మునీర్ సైన్యాన్ని తిట్టుకుంటాం. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఐఎస్ఐ సైన్యము, ఆసిఫ్ మునీర్ ఇట్లాంటి దరిద్రుల గురించి తిట్టుకుంటాం. పాకిస్తాన్ ప్రజలు పాపం అమాయకులు నలిగిపోతున్నారు వాళ్ళ చేతుల్లో అనుకుంటాం తప్పించి, పాకిస్తాన్ ప్రజల్ని తిట్టుకోం, పాకిస్తాన్ దేశాన్ని తిట్టుకోం. మన దేశంలో మీద మాత్రం పాకిస్తాన్ ఉన్న ప్రజలకి కూడా తీవ్ర వ్యతిరేకత సృష్టిస్తూ వచ్చారు సుదీర్ఘ కాలం పాటు వాళ్ళ పాలకులు. వాటికి ఇన్‌ఫ్లూయెన్స్ అయినటువంటి ఉనైజా హైదర్ అనేటటువంటి ఆమె భారత్ గురించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటది, విమర్శిస్తా ఉంటది. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా అక్కడ సాగుతా ఉంది. ఆమె బిడ్డకి అనారోగ్యం పాలైతే పాకిస్తాన్‌లోని ఏ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ వర్కౌట్ కాకపోతే, ఇండియాలో అయితే పరిష్కారం ఉంది, మంచి డాక్టర్లు దొరుకుతారని చెప్తే బోర్డర్ క్రాస్ చేసి వచ్చింది. ఇక్కడ హాస్పిటల్‌కి తీసుకొచ్చేటప్పటికి ఆవిడకి ఎక్స్‌పెండిచర్ అంతా అయిపోయింది. ట్రీట్మెంట్‌కి వచ్చేటప్పటికి చేతిలో డబ్బులు లేదు. ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చాను, నా బిడ్డను బ్రతికించుకోవడానికి వచ్చాను, తీరా చూస్తే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ దారి ఖర్చులకిను స్టేలకి అయిపోయింది అని చెప్పుకొచ్చింది. అందులో ఉన్న హాస్పిటల్‌లో ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర నుంచి సిబ్బంది దాకా అందరూ తలా ఇంతనేసుకుని అమ్మాయి బిడ్డకి ఆపరేషన్ చేసి ఆరోగ్యకరంగా ఇంటికి పంపించారు. ఇప్పుడు అమ్మాయి వెళ్తా వెళ్తా భారత్ ఒక అద్భుతమైన దేశం, మానవత్వంతో కూడినటువంటి దేశం అంటూ చెప్పుకురావడం అన్నది పరివర్తనకి కారణమైంది.